అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గింది. ఎన్డీఏ బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12కు దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యులైన రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనల్ మాన్సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీ కాలం శనివారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం కూడా 101కి పడిపోయింది. ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గడం గమనార్హం. కాగా రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్కు 113. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీఏ బలం 101, మెజారిటీ మార్కు కంటే 12 తక్కువగా ఉంది. అయితే ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి బలం 87గా ఉంది. కాంగ్రెస్కు 26, బెంగాల్లోని అధికార తృణమూల్కు 13, ఆప్కు 10 మంది, డిఎంకేకు 10 మంది సభ్యులున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభ బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీఏతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బీజేడీకి 9 మంది సభ్యులున్నారు. అయితే బీజేడీ ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకిస్తుంది. అలాగే 4 సభ్యులున్న తమిళనాడుకు చెందిన అన్నా డిఎంకే కూడా మద్దతు నిరాకరించే పరిస్థితిలో ఉంది. కాగా 11 మంది సభ్యులున్న ఏపీలోని వైఎస్ఆర్సీపీ, 4 సభ్యులున్న తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. అయితే బిల్లులు అంశంలో ఈ రెండు పార్టీలు, 2 స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నామినేట్ చేసిన 7 సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో వీరి సహాయంతో బడ్జెట్ సమావేశాల్లో బిల్లులను ప్రభుత్వం ఆమోదింప చేసుకునే వీలుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేసినప్పటికీ రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం వైసీపీని ఆశ్రయించవలసి రావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలకు రాజ్యసభలో ఒక సభ్యులు కూడా లేరు. రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కుతాయి. 4 నామినేటెడ్ సభ్యులు సైతం బీజేపీకి మద్దతు ఇస్తారు. అయితే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ బలం తిరిగి పెరిగే అవకాశం ఉంది. 4 సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఉంది. బీహార్, మహారాష్ట్ర, అస్సాంల నుండి 2 చొప్పున బీజేపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుండి ఒక్కొక్కరుగా ఎన్నిక కాగలరు. అయితే తెలంగాణ నుండి కాంగ్రెస్ ఒక సభ్యుడిని గెలిపించుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ నుండి లోక్సభకు ఎన్నిక కావడంతో రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రాజ్యసభకు ఎన్నిక కావడంతో జరిగే ఉప ఎన్నికలో సహితం బీజేపీ అభ్యర్థి గెలుపొందుతారు. ఈ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.